హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రైతు బంధు పంపిణీ ఈరోజు ఇన్ని ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు పంపిణీ డబ్బులు జమ అవుతుందని, ఇక ఈరోజే రైతు బంధు పంపిణీ చివరి రోజుని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ఇక రైతు బంధుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద మనకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 5 ఎకరాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక రైతు బంధు పంపిణీ ఈ రోజుతో ముగుస్తుందని, దాదాపు ఇప్పటి వరకు కూడా రైతులకు రైతు బంధు సాయం కింద మనకు డబ్బులు అయితే అందించామని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతున్నాయని, మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 6,47,589 మంది రైతులకైతే రైతు బంధు సాయం, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 6,47,589 మంది రైతులకైతే ఇప్పటివరకు రైతు బంధు సాయాన్ని అందించామని, ఈ రోజుతో కూడా మనకు పంపిణీ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇది అనమాట ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడతాయండి. ఇక ఈ రోజుతో రైతు బంధు పంపిణీ కూడా పూర్తవుతుంది. ఇక పూర్తిగా రైతు బంధు పథకం అయితే రద్దు కూడా అవుతుంది. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.